తేదీ డిసెంబర్ 26, వారం శుక్రవారం, తిథి షష్ఠి మధ్యాహ్నం 1:43 వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 9 గంటల వరకు, వర్జం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 5:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:14 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేష రాశి. దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మేరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో అధికారితో చర్చలు సఫలీకృతమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృషభ రాశి. ఇతరులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార పరంగా అనుకూల పరిస్థితులు గోచరిస్తోంది. మిథున రాశి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులుంటాయి. రుణదాత నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సింహరాశి. ప్రారంభించిన పనులు జాప్యం కలుగుతుంది. అవి నిదానంగా పూర్తవుతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాల సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారంలో కొంత ఆలోచనలు కలిసి రావు. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారులతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. తులారాశి. కీలక వ్యవహారాల్లో ఊహించిన ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రాంతాల నుంచి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపడి మాట్లాడకుండా ఉండడం చెప్పదగింది. వృశ్చిక రాశి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. శారీరకంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగంలో అధికార అనుగ్రహం కలుగుతుంది. ధనుసు రాశి. చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తుల్లో ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందగలుగుతారు. నిరుద్యోగస్తులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. మకర రాశి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వకుండా ఉండడం చెప్పదగినది. వృత్తి ఉద్యోగంలో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది. మేన రాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంట్లో బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.